నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. సో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తుంది గాంధీ భవన్లో కొన్ని రోజుల నుంచి కూడా. సో ఇవాళ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మదన్ మోహన్ రావు గారు గత కొన్ని రోజుల నుంచి కూడా కార్యక్రమం నడుస్తూ ఉంది. సో చాలామంది ప్రజాప్రతినిధులు వస్తున్నారు, ప్రజా సమస్యల్ని వింటున్నారు, ఇక్కడికనే పరిష్కారం కూడా జరుగుతూ ఉంది. సో ఎట్లుంది ఇక్కడ రెస్పాన్స్ ఇవాళ? అంటే ఇదొక వినూతమైన కార్యక్రమం. ఎందుకంటే మనం ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల కిందట కూడా మన భారతదేశ చరిత్రలో కూడా ఇట్లాంటిది ఒకప్పుడు రాజుగాని ఉన్నప్పుడు కానీ ప్రజాపాలన అనేది జరిగేది. అప్పుడు కూడా పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా ఒకవేళ అన్యాయం జరుగుతున్నా కానీ ఆ టైంలో గంట కొట్టేసి రాజు వచ్చి కూర్చునేవాడు. ఆ రోజు ప్రజాపాలన జరిగేది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన జరుగుతూ ఉంది. ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో, ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో గాంధీ భవన్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు నన్ను ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత కొద్దిసేపటి నుంచి కూడా నేను అందరితో మాట్లాడుతున్నాను. మరీ బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్, చాలా పేద ప్రజలు వస్తున్నారు ఇక్కడ గాంధీ భవన్కు. ఇట్లాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైనా పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ప్రజలు కలిసేది లేదు, నాయకులు కలిసేది లేదు, ఎమ్మెల్యేలు కలిసేది లేదు, మినిస్టర్లు కలిసేది లేదు, ముఖ్యమంత్రి కలిసేది లేదు. ఈరోజు ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గారికి, తర్వాత సీఎం గారికి ఇట్లాంటి కార్యక్రమం తీసుకోవడం చాలా మంచి కార్యక్రమం. ప్రత్యేకంగా మినిస్టర్లని, ఎమ్మెల్యేస్ని, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజల గురించి, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఆ బాధ్యత తెలుసు కనుక ఈ కార్యక్రమం చాలా బాగున్నది. ఎందుకంటే ఇప్పటివరకు నేను చూసిన సమస్యల్లో ఎక్కువ ఇళ్ళ సమస్య ఉంది, భూ సమస్య ఉంది. నేను కూడా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి, మాది కూడా పేద కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా ఇవే సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది ఇక్కడికి వస్తే. ఇక్కడ కూడా మీరు చూస్తూ ఉన్నారు, వెనక డేటా ఎంట్రీ కూడా జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ అయిపోతుంది. ఏ సమస్య అవుతుంది మీరు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ సోషల్ మీడియా గాంధీ భవన్ కంప్యూటర్లో డేటా ఎంట్రీ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు సమస్యలు జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు కూడా ఒక అచ్చంపేట నుంచి వస్తే కూడా ఇమీడియట్గా సీఏ గారితో మాట్లాడడం జరిగింది. వరంగల్ ఇష్యూ అయితే ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. కనుక సమస్యలు అక్కడిదక్కడే జరుగుతూ ఉన్నాయి. ఒక మా పరిధిలో లేకుండా ముఖ్యమంత్రి పరిధిలో, మినిస్టర్ గారి పరిధిలో ఉంటే అక్కడ రెఫర్ చేసి రాస్తూ ఉన్నాం. ఈ పద్ధతి ఏంటంటే ఇందులోకి వెళ్ళిన తర్వాత మరి పిసిసి ప్రెసిడెంట్ గారి లెటర్ హెడ్ మీద తీసుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఏదైతే శాఖ ఉందో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ లేకపోతే సంబంధిత అధికారులకి వెళ్తూ ఉంది. ఆ లెటర్ వెళ్ళిన తర్వాత దానికి జరిగిన సమస్యను తప్పకుండా రిటర్న్ చేసే బాధ్యత వాళ్ళది. కనుక రెస్పాన్సిబుల్ చేస్తూ ఉన్నాం. కనుక ఇదొక మంచి కార్యక్రమం అని నేనైతే, ఇది నిజంగా పేద ప్రజలకు, నిజంగా ప్రజాపాలనకు ఉపయోగపడే సమస్య. ఏం చెప్తారు? రాజకీయ విషయాలకు వస్తే 42% రిజర్వేషన్ మీద ఒక యుద్ధ వాతావరణమే తలబడతా ఉంది. నేనే కొట్లాడితే వచ్చింది 42% రిజర్వేషన్ అని కల్వకుంట్ల కవిత కావచ్చు, లేకపోతే ఇతర నేతలు కావచ్చు. సో ఎవరి వల్ల ఈ సాధ్యమైనట్టు 42% రిజర్వేషన్? కాంగ్రెస్ ఇచ్చిందా, లేకపోతే ప్రతిపక్షాలు, లేకపోతే ఉద్యమకారులు, లేకపోతే బీసీలు పోరాటం చేస్తే వచ్చిందా? ఎట్లా వచ్చింది అనుకో? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా, మోడీ కూడా దీన్ని స్టార్ట్ చేసింది. ఒక మోడల్గా తెలంగాణలో జరిగింది. ఈరోజు కవిత వచ్చి నేను మైలేజ్ తీసుకుంటా, ఇంకెవరో వచ్చి మైలేజ్ తీసుకుంటా అని కానీ బీసీలలో ఎన్నిసార్లు మాట్లాడినా కానీ, ఎవరు మాట్లాడినా, ఎవరు ఉద్యమం చేసినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తా అని చెప్పి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కులగణన కూడా జరిగింది. కులగణన ఇంప్లిమెంటేషన్ అయింది అఫీషియల్గా. ఇదే మోడల్ తీసుకొని గుజరాత్ మోడల్గా, తెలంగాణ మోడల్, ఒకప్పుడు గుజరాత్ మోడల్ ఏమో తెలంగాణ మోడల్ అయింది. ఈరోజు బీసీలను రాజకీయం చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. కనుక యుద్ధ వాతావరణం వాళ్ళు నేర్చుకుంటున్నారు. దాంట్లో ఎవరు క్రెడిట్ తీసుకుందామని చూసినా కానీ ప్రజలకు తెలుసు, బీసీ వర్గాలకు తెలుసు. ఈరోజు 42% స్థానిక సంస్థల్లో, రాబోయే స్థానిక సంస్థల్లో బడుగు బలహీన వర్గాలకి ఇవ్వాలి. ఆర్డినెన్సీ రూపంలో గవర్నర్ గారికి అప్రూవల్ చేసి చేయాలనే ఉద్దేశం, చేసిన తర్వాతనే స్థానికులకు ఎన్నికలు పోవాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. కనుక సీరియస్నెస్ ఎవరికి ఉన్నదో అనేది ప్రజలకు తెలుస్తూ ఉంది. ఏదో మీడియా ద్వారా, ఏదో యూట్యూబ్ ఛానల్ తర్వాత నేను చేసినా అని చెప్పి ముందుకొస్తే మాటలు కాదు మాట్లాడేది. ఎప్పుడు ప్రజలకు కావాల్సిందేంది? మీడియాలో 4 మీడియాలో వచ్చి, 4 యూట్యూబ్ ఛానల్స్లో థమ్స్అప్ వచ్చేసి కమెంట్స్ వచ్చాడు కాదు. మేము కోరుకునేది ఏంటంటే నిజంగా బీసీలకు, వాళ్ళకి స్థానిక సంస్థల్లో వాళ్ళ ప్రజాప్రతినిధిని దాన్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలని చెప్పేది ప్రాక్టికల్ చేయాల్సిందే, కావాల్సింది మనకు.
ఎట్లుండబోతుంది ఈ స్థానిక ఎన్నికల సమరం ఎట్లుండబోతున్నది? బీజేపీ వర్సెస్ కాంగ్రెసా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఆ? ఎవరి మధ్య పోటీ ఉంటుంది? ఎట్లుండబోతుంది? అసలు పోటీయే లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో సన్నబియ్యం, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు గత 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్లో కేసీఆర్ ఇస్తాను ఫెయిల్ అయిపోయిండు. ఆ రోజు దొడ్డు బియ్యం అమ్ముకుంటే అసలు తీసుకునే వాళ్ళు, తీసుకుంటే అమ్ముకునేవాళ్ళు, ఏదో కుక్కలకు దానికి దీనికి పెట్టుకునేవాళ్ళు. ఈరోజు సన్న బియ్యం 6 కిలోలు. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేకంగా మా దగ్గర, నేను రుద్రారం అనే గ్రామంలో ఎల్లారెడ్డి మండలంలో ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్ళి మా చాకలి సాయలు ఇంట్లో భోజనం చేసిన. నేను 6 కిలోల సన్న బియ్యాన్ని తీసుకుంటే ఆ రోజు తీసుకొని నేను ప్రత్యేకంగా ఆ బియ్యం ఆ రోజు వంట చేసి నేను తిన్నాను. కనుక ఈరోజు 6 కిలోల సన్న బియ్యం నిజంగా పేదవాడికి దక్కుతూ ఉంది. కనుక అదొక బ్రహ్మాండమైన పథకం. రాష్ట్రంలో కాకుండా దేశంలోనే నంబర్ 1గా పోతుంది. 2, ఈరోజు రైతు భరోసా ఇవ్వరు, దానికి చేస్తారని చెప్పి టీఆర్ఎస్, కేటీఆర్, హరీష్ ఎన్నో ట్రై చేసినా కానీ ఈరోజు అందరికీ కూడా మొత్తం మందికి ఈసారి కరెక్ట్ టైంలో రైతులకు ఏదైతే అవసరం ఉన్న టైంలో అందరికీ రైతు భరోసా పడ్డది. ఏదో ఎలక్షన్ల గురించి ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తుందని. తర్వాత రేషన్ కార్డులు అనేది ఇప్పుడు నా ప్రత్యేకంగా నేను 4 సంవత్సరాలు ఇల్లు తిరిగినాను కనుక రేషన్ కార్డులు అనేది పెద్ద సమస్య ఉండే. రేషన్ కార్డులు లేవు, 10 సంవత్సరాలు కంప్లీట్ బంద్ అయిపోయింది. అట్లాంటిది ఇవాళ రేషన్ కార్డులు అన్న నమస్తే ఇవాళ నన్ను మన ఇందిరాభవన్లో, మన ఇందిరాగాంధీ ఇది చేశారు గాంధీ భవన్లో. అది మన వెంకటవాణి మన దగ్గరికి వచ్చింది. ఆమె మీ దగ్గరికి అంటే ఆమె ఏమంటుందంటే సార్కి, ఎమ్మెల్యే సార్కి చెప్పమని అంటుంది. మీ దగ్గర ఆమె చెప్తున్నామ్మా, సారే మన ఎమ్మెల్యే సారే లైన్లో ఉన్నాడు, మీ ఎమ్మెల్యే సారే లైన్లో ఉన్నాడు, సార్ చెప్తా అంటుంది. వెంకట అన్న ఒక్కసారి ఈమెతో మాట్లాడు, ఆమె మాట్లాడమ్మా, సార్తో మాట్లాడు. నమస్తే సారు, నేను కాబట్టి వెంకటమ్మను. మీరు గెలిచే ముందు నేను ఒకసారి వచ్చిన, మీకు లెటర్ కూడా ఇచ్చిన. అయితే అప్పటి నుండి మీరు గెలిచిన కాంచెలు మీ దర్శనం దొరకలేదు, రాలేదు సారు, సారీ. అయితే ఇప్పుడు అవసరం పడ్డది, ఇప్పుడు చాలా నాకు అన్యాయం జరిగింది. అందుకొరకే మీకు లెటర్ రాయించుకొని మీ దగ్గరకు వస్తా. మీరు నాకు న్యాయం జరిపిస్తారని చాలా ఆశ కలిగింది. నమస్తే అన్న. మంచి అన్న, ఆమె మంచి థ్యాంక్స్. ఎమ్మెల్యే సార్తో మాట్లాడిస్తా అన్న, నీకు మాట్లాడించిన కదమ్మా, సంతోషంగా. ఇక నాకు నువ్వు కష్టపడకు పో, ఇక నువ్వు సార్తో, ఎమ్మెల్యే సార్తో అమ్మా, ఇంకమ్మా ఇంకటవా మంచి కదా. అయిపోయింది, సార్ మాట్లాడిండు, రాపిస్తారు. సార్ చెప్తా అన్నాడు, నీతో మాట్లాడించిన రమ్మన్నాడు, పోయి నీకు న్యాయం జరుగుతుంది. ఎట్లా చూస్తారు ఎమ్మెల్యే గారు? ఇప్పుడు వాళ్ళకు ఇక్కడనే మీరు పరిష్కారం చూపిస్తారు, ఎమ్మెల్యే గారితో లేకపోతే మంత్రితో మాట్లాడుతున్నారు. సో దీనివల్ల సమస్యలు తగ్గేటువంటి అవకాశం కనబడుతుంది, కొంత నమ్మకం కూడా పెరుగుతుంది ప్రజలకు, ప్రజాప్రతినిధులు. ఎట్లా చూస్తారు? ఇది చూడండి, ఇప్పుడు తను సుమారు 70 సంవత్సరాల తల్లి, ఆమెకు చాలా పేద మహిళ, ఒంటరి మహిళ. ఈరోజు ఆమెకి ఎక్కడ పోయే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత మహిళా బస్సుతోని ఇవాళ రూపాయి లేకుండా వరంగల్ నుంచి గాంధీ బందాకు వచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా జీరోతోని. ఇదే పోయిన గవర్నమెంట్లో ఇట్లాంటి తల్లి 70 సంవత్సరాలు మించిన ఒక ఒంటరి మహిళ వృద్ధురాలు, మీకు 77 సంవత్సరాలు ఈరోజు గాంధీ భవన్ రాగలిగింది. ఎట్లా అంటే మహిళ ఉచిత ఈరోజు వచ్చి గాంధీ భవన్లో ఇస్తున్నా నాకు తెలిసి అక్కడి నుంచి వరంగల్ నుంచి వచ్చి, మరి ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండి మా సోదరుడు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా రమ్మని చెప్పిండు. ఇది కాంగ్రెస్లో నిజంగా ప్రజాపాలన అంటే ఇది జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. పోయిన 10 సంవత్సరాల్లో దొరల పాలన జరిగింది. ఎక్కడ ఏమైనా కలుసుకునేది, ప్రజాపాలన కలుసుకునేది, కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారు. ఇవాళని మీరు చూసిరు, నిన్న ఏఎన్సీ గారు దొరికితే 500 కోట్లు దొరికినాయి, ఒక ఉద్యోగి దొరికితేనే 500 కోట్లు దొరికినాయి. అంటే ఎంత దోపిడీ, ఎంత విధ్వంసం జరిగిందో మీకు తెలవాలి. సో ఇది మొత్తం మీద ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ద్వారా చాలా రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఏ సమస్య మీద వచ్చినా కూడా సమస్యకు వెంటనే సొల్యూషన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇదే కనుక ఇట్లా కంటిన్యూ అవుతే కొంత ప్రజలకు కూడా ప్రజాప్రతినిధి మీద నమ్మకం పెరుగుతుంది, ప్రభుత్వాల మీద నమ్మకం పెరిగేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది. చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఈ 42% రిజర్వేషన్ క్రెడిట్ అనేది కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చడము, హామీని నెరవేర్చడం తప్ప కల్వకుంట్ల కవితనో లేకపోతే ఇతర నాయకులు ఎవరో దాన్ని క్రెడిట్ చేసుకుంటామంటే సరైనటువంటి అంశం కాదు. మాట ఇచ్చినాం, నిలబెట్టుకుంటాం అంటూ మదన్ మోహన్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి.
కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.